Hi guys, welcome back to my channel. This is Akshay Reddy Kasturi. సో టుడేస్ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే దట్ వీ స్టార్టెడ్ అ ఫార్మ్ హౌస్ కాల్ 11 ట్రీస్ ఫార్మ్ స్టేస్. ఇట్స్ నియర్ కోహెడా. సో గెట్ టుగెదర్ లాగా లంచ్ పార్టీ లాగా వీఆర్ హోస్టింగ్ అనమాట. సో మనం దానికి వెళ్తున్నాం ఇప్పుడు అండ్ నేను ఆల్మోస్ట్ రెడీ. నా ఫ్రెండ్ పెళ్లి కూతురు సెర్మోనీ దానికి వేసుకుందాం అనుకున్న దాన్ని నేను ఇప్పుడు వేసుకున్న దీన్ని బికాజ్ అప్పుడు ఆ సెర్మోనీకి నాకు ఆ పింక్ కలర్ది సూట్ అవుతుంది అనిపించి నేను మింత్రాలో ఆర్డర్ పెట్టుకొని నేను వేసుకుంటే కాబట్టి. సో ఈ డ్రెస్ ఇప్పుడు వేస్ట్ అవ్వకుండా ఉండాలి బికాస్ దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్. అందుకే ఇప్పుడు అది వేసుకున్నా. అండ్ ఇఫ్ యూ సీ ఏమైపోయింది నా స్కిన్కి అని అనుకోకండి. దిస్ ఇస్ అ టీసీఏ పీల్. ఐ టోల్డ్ యూ కదా లాస్ట్ వ్లాగ్లో దాట్ నేను డర్మాట్కి చెప్పిన అని చెప్పేసి లైక్ లేజర్ ట్రీట్మెంట్, స్కిన్ హెయిర్ రిమూవల్ లేజర్ ట్రీట్మెంట్కి కూడా నేను పే చేసిన అండ్ ఐ హ్యావ్ టు గో ఫర్ మై టీసీఏ క్రాస్ పీల్ అని. దాని గురించి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. బట్ స్టిల్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు నో ఇంకా ఏంటంటే టీసీఏ క్రాస్ పీల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ పీల్. కంప్లీట్ టీసీఏ అనే ఒక ఇంగ్రీడియంట్ మాత్రమే ఉంటుంది దాంట్లో అండ్ అది స్కార్స్ పైన పెడతారనమాట. జస్ట్ ఇట్లా ఎక్కడెక్కడ స్కార్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే పెట్టాలి బికాజ్ ఇట్ ఈస్ అ వెరీ స్ట్రాంగెస్ట్ పీల్. సో అది పెట్టిన వెంటనే ఒక ఫ్యూ సెకండ్స్కి ఫ్రాస్ట్ అయిపోతుంది, టీసీఏ ఫ్రాస్ట్ అయిపోతుంది. ఫ్రాస్ట్ అయిపోయి మొత్తం మళ్ళీ క్లీన్ చేసి మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్ పెట్టి పంపిస్తారు. దిస్ ఇస్ ద ప్రాసెస్. దీని తర్వాత మళ్ళీ బాండ్స్ అనేవి ఇక్కడ లోపల ఇట్లా బాండ్స్ ఉంటాయి మనకి, ఆ బాండ్స్ బ్రేక్ చేయడానికి మైక్రో నీడ్లింగ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ టీసీఏ క్రాస్ పీల్ అయింది. దీనికి 1 month తర్వాత నేను పిఆర్పి మైక్రో నీడ్లింగ్ దానికి వెళ్ళాలి. అండ్ ఇఫ్ యూ సీ మై హెయిర్ ఇట్స్ ఆల్ సెట్. నేను రెడీ అయిపోయినా. ఈ పీల్ అయిన తర్వాత 10 days వరకు మనం మేకప్ పెట్టుకోకూడదు అనమాట. సో అందుకే నేను మేకప్ ఏం పెట్టుకోలే. ఐ జస్ట్ కెప్ట్ సన్ స్క్రీన్ అండ్ ఐమ్ యూజింగ్ బ్యూటీ ఆఫ్ జోసాన్ సన్ స్క్రీన్. ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ సన్ స్క్రీన్. అండ్ యా, నా హ్యాట్ కనిపిస్తలే. నేను గోవాకి వెళ్ళేటప్పుడు ఒక హ్యాట్ కొనుక్కుండే అనమాట, అది నాకు కనిపిస్తలేదు హ్యాట్ పెట్టుకొని పోదామంటే. బట్ ఇంకేం చేస్తాం, ఇట్లా ప్యాచ్ నేను ఇట్లా సన్ స్క్రీన్ పెట్టేసుకుంటాం. ఎవరైనా అడిగితే ఇలా పీల్ అయింది అని చెప్తాం. దట్స్ హౌ సమ్ టైమ్స్ ఫ్రెండ్స్తో మనం అట్లనే మాట్లాడతాం కదా. నాకు అట్లనే వ్లాగింగ్ కూడా ఇప్పుడు అలవాటు అయిపోయి నేను కెమెరాతో నేను అట్లనే మాట్లాడుతున్నా. సో యా, ఎవరైనా అడిగితే ఇట్లా టీసీ పీల్ అయ్యిందని చెప్తా. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు బీ సో కంఫర్టబుల్ విత్ మై వ్లాగ్స్. లక్కీ నా ట్రీట్మెంట్స్కి కాస్ట్ అవన్నీ అడుగుతున్నారు. నేను యాక్చువల్లీ నేను బల్క్లో కట్టేసిన. బల్క్ ఇన్ ద సెన్స్ ఇట్లా నాకు 50% ఆఫ్ ఉంటుంది బికాజ్ నేను అట్లా మాట్లాడుకునే అనమాట. సో 50% ఆఫ్ ఉన్న ఐ స్టిల్ పే మనీ ఫర్ ఎవ్రీథింగ్. ఇఫ్ ఐఎమ్ నాట్ పోస్టింగ్ ఐ హ్యావ్ టు పే కంప్లీట్ మనీ అనమాట. బట్ సో నాకు ఏమంటారు, యాజ్ అ డాక్టర్గా కొలీగ్ టు కొలీగ్ కూడా నాకు ఆఫర్స్ ఇస్తారనమాట డాక్టర్స్. ఎనీ డాక్టర్, స్కిన్ డాక్టర్ అనే కాదు, ఏ డాక్టర్ అయినా ఇస్తారు. సో నేను ఈ ట్రీట్మెంట్ లైక్ టీసీఏ స్టార్ట్ చేసే ముందు ఐ పేడ్ 25,000 అనమాట ఫర్ టీసీఏ అండ్ పిఆర్పి కంప్లీట్ చేయించుకోవడానికి. సో దట్స్ ద థింగ్. ఇఫ్ యూ గో, నా పేరు చెప్పినా కూడా యూ విల్ గెట్ డిస్కౌంట్స్ ఎట్లయినా ఏస్థెటిక్స్ క్లినిక్స్లో. నేను ఒక 3 years నుంచి ఆడికే పోతున్నా. ఇట్స్ నాట్ అబౌట్ ద డిస్కౌంట్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ద ట్రీట్మెంట్, ద సర్వీసెస్ యూఆర్ గెట్టింగ్. ఎంత బాగా చేస్తున్నారు, దట్స్ ఇట్ మ్యాటర్స్. నాకు చాలామంది క్లినిక్స్ లైక్ లిటరలీ పెయిడ్ ప్రమోషన్స్కి కూడా అడుగుతారు. బట్ దెన్ నో, ఐ ఓన్లీ గో ఫర్ ఏస్థెటిక్స్ బికాస్ ఐ ట్రస్ట్ ఆ డాక్టర్ని. షీఈస్ అ వెరీ గుడ్ డాక్టర్. షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్. ఐమ్ గోనా క్యారీ దిస్ సన్ స్క్రీన్ విత్ మీ బికాజ్ ఎవ్రీ 2 hours నేను అలారం పెట్టుకొని మరీ నేను పెట్టుకుందామని ఫిక్స్ అయినా. బికాస్ టీసీఏ పీల్కి దెర్ ఆర్ హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ PIH. సో yeah, I want to put some lipstick. This is such a nice shade. Didi Revlon nunchi in the shade 423 Rum Raisin. Yara ikkada unnada. Hi. Yeah, background lo abhi goda padtunayi.
So what was I saying ante, yeah, she's Shreya, she's a videographer and photographer. నా ఏంటి నా వాయిలెట్ కలర్ ది డ్రెస్ చూసినారు కదా, డ్రెస్ షూట్ అంతా తనే చేసినుండే అనమాట. అండ్ నా బర్త్డే షూట్ కూడా తనే చేసింది. అండ్ ఐమ్ గ్లాడ్ ఐ ఫౌండ్ అ ఫీమేల్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ బికాస్ నా మేనేజర్ కూడా ఫీమేలే. ఇట్స్ లైక్ అ ఫీమేల్ టీమ్, గర్ల్స్ టీమ్. ఐ లవ్ ఇట్. సో యా, అండ్ ఆల్సో షీఈస్ మై సూపర్ జూనియర్ స్కూల్లో. ఐ లవ్ దిస్ జనరేషన్. యా, ఏదో ఒకటి చేస్తున్నారు మంచిగా. వావ్, ఐ లైక్ మై హెయిర్. బుక్ చేసుకుందామా క్యాబ్? వీ జస్ట్ స్టార్టెడ్. క్యాబ్లో వెళ్తున్నాం మేము. సో మమ్మీ డాడీ అయితే మార్నింగే వెళ్ళిపోయినారు బికాజ్ ఆబ్వియస్లీ చూసుకోవాలి పనులని. నిన్న నైట్ నుంచే టెన్స్ అవన్నీ వేయించినారు. అండ్ మమ్మీ ఇందాకనే వెళ్ళిందంట. అండ్ వీ స్టార్టెడ్ నౌ. నా కోసం ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ వెయిట్ చేసినుండే మా మమ్మీ, మా డాడీ, ఇంకా అందరూ వెయిట్ చేసినుండే అనమాట. ఎందుకంటే ఫస్ట్ దీపం ముట్టిద్దాము అని, నాతోటే ముట్టిద్దామని చెప్పేసి వెయిట్ చేసినుండే వాళ్ళు. ఇంకొచ్చినాక ఆ ప్రాసెస్లోనే ఉన్నాం. దేవుడి దగ్గర దీపం ముట్టేయాలి. అండ్ దాని తర్వాత లైక్ స్టేజ్ పైన కూడా చాలా పెద్ద పెద్ద అవి దీపాలు పెట్టుండే, అవి కూడా ముట్టేయాలి అని చెప్పి. అండ్ ఇక్కడ నేను మొత్తం యూనో దుప్పట్టా కప్పుకొని ఉండే, ఎందుకంటే ఎండ చాలా వస్తుండే. ప్లస్ మండుతుంది కదా స్కిన్. ఆబ్వియస్లీ టీసీఏ పీల్తో నాకు కాలుస్తారు స్కిన్. కాల్చిన స్కిన్ ఎండ పడితే చాలా మండుతుంది. సో అందుకే. అండ్ ఇక్కడ ఆంటీ తీసేసారా ఫొటోస్లో మంచిగా కనిపిస్తుంది, తీసేస్తానే అంటే అని చెప్పేసి నేను తీసేసినుండే. అండ్ యా, ఇక్కడ నుంచి రీల్స్లో షార్ట్స్ చూసే ఉంటారు, దానికి కూడా నేను షూట్ చేయించుకుంది అనమాట. ఆ గ్రాండ్ లాంచ్ ప్రాసెస్ అవంతా అయిపోయిన తర్వాత మేమందరం ఫొటోస్ తీసుకున్నాము. వీళ్ళు మా పార్ట్నర్స్ అనమాట ఫామ్ హౌస్లో. సో ఫొటోస్ తీసుకున్నాము. అండ్ మంచిగా మొక్కుకున్నాం కూడా దట్ ఈ బిజినెస్ మాకు సక్సెస్ తీసుకురావాలి అని. ఐ హోప్ మీరు కూడా అందరూ మా కోసం ప్రే చేయండి, మాకు సక్సెస్ రావాలి అని. బికాజ్ నా ఆడియన్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు పాజిటివ్గా జరగాలి అని చాలా కోరుకుంటారు. కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ గైస్, ఈ బిజినెస్ మాకు సక్సెస్ని తీసుకొని రావాలి అని. బికాజ్ యూ గైస్ ఆర్ మై ఫ్యామిలీ. ఇప్పుడే మేము ఇట్లా దీపాలన్నీ అంటించి అందరికి ఇట్లా గ్రాండ్ లాంచ్ ఇట్లా అని చెప్పేసి ఇప్పుడే నేను లోపలికి వచ్చిన. బికాజ్ ఎండ బయట చాలా దంచుతుంది. ఐ థింక్ ఇట్స్ రాంగ్ టైం. నేను వేస్ట్ 2 days అయినాకనైనా చేయించుకునేది ఉండే. బట్ దెన్ ఐ థాట్ Jan 2nd నేను ఎట్లయినా, Jan 1st నేను ఎట్లయినా టెంపుల్ వెళ్ళాలి విత్ ఫ్యామిలీ. సో అప్పుడు వెళ్ళలేను కాబట్టి ఇప్పుడే చేయించుకున్నా అన్న మైండ్ సెట్లో నేను చేయించుకున్నా. ఐ నో ఇట్ వాజ్ వెరీ డమ్, ఐ నో. ఇప్పుడు నేను ఏ రూమ్లో ఉన్నా అంటే పెద్ద రూమ్ అని చెప్పినా కదా, నా పాత వీడియో మీరు చూసుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ బెడ్రూమ్ అని చెప్పినా కదా మీకు, ఆ బెడ్రూమ్లో ఉన్నా. అండ్ గాయస్, అన్ని బెడ్రూమ్స్లోకి ఫర్నిచర్ అవన్నీ వచ్చేసినాయి అనమాట. సో ఇట్ ఈస్ ఆల్ సెట్ నౌ, లైక్ ప్రాపర్ సెట్ అయిపోయింది. ఇంకా ఫామ్ హౌస్ మొత్తం సెట్ అయిపోయింది. ఇట్లా ఫామ్ హౌస్ మాది. అండ్ మా డాడీ నాకు గ్రీన్ ఇష్టం అని చెప్పేసి సోఫా గ్రీన్ తెచ్చినాడు. చూడండి, ఇట్స్ గ్రీన్ సోఫా. క్రేజీ. చూడంగానే అదే అనుకున్నా, వావ్ వాట్ ఎ నైస్ కలర్ అని. బికాజ్ హీ న్యూ నాకు గ్రీన్ చాలా ఇష్టం అని. సో అందుకే గ్రీన్ సోఫా తెచ్చినాడు. అండ్ ఆబ్వియస్లీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఐ ప్రిఫర్ గ్రీన్ ఆర్ వైట్. సో ఇప్పుడు వేసుకుంది కూడా గ్రీన్, ఆల్మోస్ట్ మొత్తం గ్రీనే ఉంటుంది. ప్యాంట్ కూడా గ్రీనే. సో యా, అండ్ ఇట్ వాస్ వెరీ ఆక్వర్డ్. బట్ యా, దట్స్ ద థింగ్. శ్రేయ ఇప్పుడు బయటకు వెళ్ళి మొత్తం కవర్ చేసుకొని వస్తా అక్క, నువ్వు లోపల కూర్చో అని చెప్పింది. సో స్వీట్ ఆఫ్ హర్. సో యా, హాయ్ హాయ్ చెప్పు. హాయ్. కింద నుంచి పైకి తీస్తున్నాడు అన్న. ఏమనలేదు.
ఏం అనలేదు నాన్న. ఎవరు మమ్మీ ఇల్లంతా? ఎవరు మమ్మీ ఇదంతా? ఆబ్వియస్లీ ఫామ్ హౌస్ ఓపెనింగ్ అంటే అత్త వాళ్ళు అందరూ వచ్చినుండే వాళ్ళ పిల్లల్ని మీరు సంక్రాంతి వ్లాగ్లో చూసే ఉంటారు. సో వీళ్ళకి వాటర్ చూడంగానే ఇట్లా దుంకాలు దుంకాలని అనిపించింది. టాడ్లర్స్కి చిన్న పిల్లలకి లిటరలీ సర్వైవల్ రేట్ జీరో ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ ఓపెన్ చేసినారు ఈ స్విమ్మింగ్ పూల్. వాళ్ళ వల్లనే ఓపెన్ చేసినాం మేము ఈ స్విమ్మింగ్ పూల్. అండ్ షీ ఇస్ శ్రేయ. నేను నా పర్సనల్ వర్క్స్ అన్ని తినే చూస్తుంది అనమాట. అండ్ షీ ఈజ్ వెరీ ఇండిపెండెంట్. ఐ రియలీ రియలీ వాంట్ టు సపోర్ట్ హర్. దిస్ ఈజ్ అ విజిటింగ్ కార్డ్. మీకేమైనా వర్క్స్ ఉంటే కూడా కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. ఫీమేల్ ఫోటోగ్రాఫర్స్, ఫీమేల్ వీడియోగ్రాఫర్స్‌కి చాలా డిమాండ్ ఉంది. సో, ఇఫ్ యూ వాంట్ ఎనీ పర్సనల్ షూట్స్ యాస్ వెల్ తనని పక్కా కాంటాక్ట్ అవ్వండి. ఓకే. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా బికాజ్ ఐ వాజ్ సో బిజీ ఇన్ అడ్రెసింగ్ గెస్ట్స్ అండ్ ఆల్. అండ్ ఆ వర్క్స్‌లో నేను బిజీ ఉండే అనమాట. సో, ఇంకా ఎండ కూడా ఉండే కాబట్టి చాలా ఎగ్జాస్టెడ్ ఉండే నేను. అందుకే ఎక్కువ క్లిప్స్ తీసుకోలేదు. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.